తీవ్రవాద వృక్షం అంటే ఇంతెంతై వటుడెంతై అన్నట్టు మొక్క మాను వృక్షమై ఆ వృక్షాలు పెరిగినటువంటి దాంట్లో నుంచి కూకటి వేళతో పెకలించే ప్రయత్నం చేస్తోందనడానికి సాక్ష్యం ఇజ్రాయెల్ ఇంతవరకు చంపినటువంటి వృక్షం వటవృక్షం అనాలన్నమాట. ఇదొక దుర్మార్గపు వృక్షం. ఈ వృక్షంలో ఎలిమినేట్ అయినటువంటి వాళ్ళలో తాజాగా హసన్ నస్రల్లా, సెక్రటరీ జనరల్ ఆఫ్ హెజ్బుల్లా, ఇంతకుముందు ఇబ్రహీం అఖిల్, అట్లాగే ఫౌద్ షుక్రు, అట్లాగే అలీ కార్కి, ఈ వీళ్ళందరూనేమో హెడ్ ఆఫ్ హెజ్బుల్లా ఆపరేషన్స్, అట్లాగే హైయెస్ట్ ర్యాంకింగ్ మిలిటరీ కమాండరు, అట్లాగే కమాండర్ ఆఫ్ ద సదరన్ ఫ్రంట్, వీళ్ళందరినీ 1 by 1 లేపుకుంటూ వచ్చింది. అట్లాగే రద్వాన్ ఫోర్స్ కమాండర్ విస్సామ్ అల్తవీలు, అట్లాగే కమాండర్ ఆఫ్ ద నస్సార్ యూనిట్ తలీబ్ సమీ అబ్దుల్లా, అట్లాగే కమాండర్ ఆఫ్ ద అజీజ్ యూనిట్ మహమ్మద్ నజీరు, వీళ్ళందరూ కూడా పోయారు. అట్లాగే వీళ్ళ అండర్లో పనిచేసేటటువంటి కమాండర్ ఆఫ్ హెజ్బుల్లా ట్రైనింగ్ ఎవరైతే మహమ్మద్ కాసిం అల్ అజర్, అట్లాగే చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ద రద్వానా ఏరియా హసన్ యూసఫ్ అబేద్ అల్ సుతార్, అలాగే హెడ్ ఆఫ్ రాదాన్ యూనిట్కి సంబంధించినటువంటిది హసన్ అహ్మద్ హద్రి. ఇట్లాగ చూసుకుంటే ఓవరాల్గా కింద స్థాయి నుంచి అతి కింద స్థాయిలో ఉన్నటువంటి 6 నాయకుల నుంచి ఆ తర్వాత 5, ఆ తర్వాత 3, పైన ఉన్న 3, ఫైనల్గా మెయినోడు. ఓవరాల్గా ఆ విషవృక్షాలు ఎవరైతే ఉన్నారో హిజ్బుల్లా బ్యాచ్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళింది ఇజ్రాయెల్.